అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు నేను మీ అందరికీ మరో కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగనగా ఒక ఊరిలో సుబ్బయ్య అనే ఒక అతి తెలివి మేధావి ఉండేవాడు. అలా ఎందుకన్నానంటే ఆ సుబ్బయ్యకు ఎక్కడ లేని ఆలోచనలు వస్తుండేవి వింత వింతగా. ఒకరోజు సుబ్బయ్య పట్టణానికి వెళ్లి తిరిగి వస్తూ దారి మధ్యలో అలసిపోయి ఒక మర్రి చెట్టు నీడలో కూర్చుంటాడు. అలా పైకి చూస్తుంటే మర్రి చెట్టుకి ఎర్రగా చిన్న చిన్న కాయలు కనిపిస్తాయి. ఆ పక్కనే ఒక గుమ్మడి తీగ గుబురుగా నేల మీద పాకి దానికేమో పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. సుబ్బయ్య అనుకుంటాడు, దేవుడికి అసలు బుర్ర లేదు. అంత పెద్ద మర్రి చెట్టుకేమో చిన్న చిన్న కాయలు ఇచ్చాడు. ఇంత చిన్న గుమ్మడి చెట్టుకేమో ఇంతింత పెద్ద కాయలు కాసేలా చేశాడు. ఇదేం పిచ్చి పని అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోతాడు. నిద్రలోంచి లేచేసరికి తన మీద అన్ని మర్రి పళ్ళు పడి ఉండడాన్ని చూసి ఒక్కసారి అదిరిపడతాడు. నేను ఇందాక అనుకున్నట్టు ఇవి గుమ్మడి పళ్ళు అయితే గనక ఈ పాటికి నా తల పగిలి నేను చచ్చిపోయేవాడిని కదా అనుకుంటాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఏది ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడని సత్యాన్ని గ్రహిస్తాడు సుబ్బయ్య. అలా ప్రకృతి తనలో అనంతమైన జ్ఞానాన్ని దాచుకుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం. ప్రకృతి జ్ఞానాన్ని ఎవరైతే అనుసరిస్తూ ప్రకృతితో మమేకమై జీవిస్తారో వారే ధన్యజీవులు. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని మూటగట్టుకోవాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి.